ఏమైనా మాట్లాడడానికి ఉందా? చెప్పండి. ఇప్పుడు సుభాష్ గారు చెప్పేశారు, ఎలా ఉండాలి మీరు, ఎలా ఉండకూడదు, ఎలా మీరు డెసిషన్ తీసుకునేది, మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే మీ లైఫ్ ఎలా. అవునా? బేసిక్గా సైకాలజిస్ట్ కాబట్టి ఏ విధంగా చెప్తే మీరు అట్రాక్ట్ అవుతారు. ఏదో లీగల్ స్కీమ్ గురించి చెప్తామనుకుంటే మా డెప్యూటీ లీగల్ కౌన్సిల్ చెప్పేశారు. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు స్పోర్ట్స్ లో? ఓకే. అయితే ఆల్మోస్ట్ 70% స్టూడెంట్స్ కి అప్పుడు నేను ఒక జడ్జిగా, అంటే రెగ్యులర్ జడ్జిగా వచ్చాను. కానీ ఈ రోజు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా న్యాయ సేవలకు రెగ్యులర్ సెక్రటరీగా లీవ్ లో ఉన్నాను. నేను 3 years రాజమండ్రిలో చేసి వచ్చాను, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో, ఇక్కడికి రాకముందు. కాబట్టి వాళ్ళు చెప్తూనే ఓకే ఉండాలంటే చాలా ఎస్టేట్ చేస్తూ ఉంటారు. ఈ మీటింగ్స్ ఏంటి, ఈ చాలా జడ్జిగా మాకు చాలా కమ్యూనికేషన్ విత్ పబ్లిక్ కానీ అఫీషియల్స్ కానీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము వాళ్ళ మ్యాటర్స్ ఉండొచ్చు, వాళ్ళ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉండొచ్చు, మేమందరం ఎవరితో కూడా కొంచెం చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటాం. కానీ యాజ్ సెక్రటరీగా మా రోల్ ఏంటంటే ఓన్లీ ఇష్యూస్ ప్రొడక్షన్ కోసం బీసీపీ ఉంది అంటే అన్ని డిపార్ట్మెంట్ అయిపోయింది. మేము అప్లై చేస్తారు. సపోజ్ ఎంసెట్ రాశారు, కాలేజ్ అడ్మిషన్ వచ్చింది, ఫస్ట్ కౌన్సిలింగ్ అక్కడ సర్టిఫికేట్ డిపాజిట్ చేసేసారు, ఫీజు కట్టేశారు. కానీ నెక్స్ట్ కౌన్సిలింగ్ కట్టే కానీ ఇంకో